ఫీడ్ చేసేస్తారు. అఫ్ కోర్స్ మిడ్ వే ఉన్నప్పుడు ఆ తిరిగి వెంట తెచ్చుకోవచ్చు, కానీ సూసైడ్ అంటే డ్రోన్ నాశనం అయిపోద్ది. ఆ డ్రోన్ ఈజ్ లైక్ ఇట్స్ ఎ లాయిటరింగ్ ఎమ్యునిషన్, రైట్? లాయిటరింగ్ ఎమ్యునిషన్ గురించి కూడా ఇందాక సంజయ్ గారు క్యాజువల్ గా చెప్పారు. లాయిటరింగ్ ఎమ్యునిషన్ ఏంటంటే ఆ ఎమ్యునిషన్ లో దానిపైన లాయిటర్ అవుతుంది. లాయిటర్ అంటే ఇంగ్లీష్ బేసిక్లీ ఏంటి, చుట్టుపక్కలంతా అలా తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటాయింది, టార్గెట్ ని కన్ఫర్మ్ చేసుకుంటుంది. కన్ఫర్మ్ చేసుకున్నాక హోమ్ ఆన్ అవుతుంది. హోమింగ్ కానీ బోల్డ్ ఉంటాయి, ఇన్ఫ్రారెడ్ ఉండొచ్చు, హీట్ వేవ్స్, హీట్ సీకింగ్ ఉండొచ్చు, జిపిఎస్ పెట్టి ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి. కనుక మనం ఈ మూడు చాలా అడ్వాన్స్డ్. పాకిస్తాన్ యాక్చువల్లీ అనుకుని ఉండదు కూడా. రఫాల్లో ఉన్న ఈ స్కాల్ప్, హ్యామరు ఇవి వాడతామని, సిమిలర్లీ కమికజే డ్రోన్స్ ఇవి వాడతామని అనుకోలేదు. కనుక మనం ఏం చేసాం, ఇంటర్నేషనల్ బోర్డర్ ఎల్సీ దాటకూడదు. ఎల్సీ దాటామంటే మన ఎయిర్ ఫోర్స్ దాటిందంటే ఆల్ రైట్, ఎయిర్ వైలేషన్ అయింది కనుక వార్ డిక్లేర్ అయిపోయింది అన్నట్టుగా. అది చేయకుండా తెలివి ఏం చేసాం, అన్ని టార్గెట్స్ ముందు చూస్ చేసుకుని, మదర్ బేస్ ఏమో బావల్పూర్ ఎప్పుడైతే 100 కిలోమీటర్లు వెనుకుందో అవి రెండుకి లష్కర్ ఎ తైబా అండ్ జైషే ఇద్దరికి హెడ్ క్వార్టర్స్. కనుక బేసికలీ ఎమ్యునిషన్ ఎందుకు వాడామంటే, ఏ దేశం మనల్ని మీరు ఎల్సీ దాటారని, ఇప్పుడు అమెరికాకు మన జయశంకర్ గారు బ్రీఫ్ చేస్తున్నా, ట్రంప్ బ్రీఫ్ చేస్తున్నా, ఏమంటాం, టెర్రరిస్ట్ టార్గెట్స్ మేము కొట్టాం. ఎందుకంటే మాకు క్లియర్ గా సంకేతాలు ఉన్నాయి, మా క్లియర్ ఇంటెలిజెన్స్ ఉంది. యాక్చువల్ ఇందాక ఇంటెలిజెన్స్ కూడా మీరు మాట్లాడారు సయీద్ని కొడతానికి. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా మనం చూస్తాం, ఇజ్రాయెల్ హమస్ జరుగుతున్నప్పుడు ఏం చెప్పేవారు, సచ్ అండ్ సచ్ ప్లేస్ ఈయన చంపామనేసి. ఎలా చెప్పగలుగుతున్నారు? అక్కడ మన ఇంటెలిజెన్స్ పీపుల్ లోపల ఇన్ఫార్మర్స్ అనుకోండి, ఎవరినైనా అనుకోండి, 100% ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు. ఎందుకంటే అంత కాస్ట్లీ. ఇప్పుడు ఎమ్యునిషన్ ఉందంటే ఒక్కోటి 1,64,000 యూరోస్. అవును, దానికి అంత కాస్ట్లీ ఎమ్యునిషన్ ఎందుకు వాడతారు? అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ 100% అష్యూరిటీ అక్కడ ఉన్నాడు, అక్కడ ఖచ్చితంగా మనుషులు ఉన్నారు, రైట్? అంత తర్వాతే వాడుంటారు. నాకు ఇందులో సందేహం ఏం లేదు. నా ఒపీనియన్ ఏంటంటే, యాక్చువల్లీ పెద్ద పెద్ద లీడర్స్ చాలా మందిని కొట్టుంటారు. అదే ఇంకా మనకి సంబంధించి సయీద్ కి సంబంధించి ఇంకా అప్డేట్ రావాలి. ఇంకా అది డౌట్ గానే ఉంది కాబట్టి మనం కన్ఫర్మ్ చేయట్లేదు. సో తెలంగాణ సీఎం అత్యవసర సమీక్ష సమావేశం 11 గంటలకు ఏర్పాటు చేశారు. ఆపరేషన్ సింధూర్ పై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టీని కూడా వెంటనే రావాలని పిలిచారు. ఎందుకంటే హైదరాబాద్ కూడా ఒక సెన్సిటివ్ ప్లేస్గా ఉంది. ఇవాళ యాక్చువల్గా మాక్ డ్రిల్స్లో భాగంగా హైదరాబాదు, వైజాగ్ మాత్రమే ఉన్నాయి దాదాపు ఈ 259 జిల్లాల్లో. సరే, మాక్ డ్రిల్ జరుగుతుందా లేదా, ఈ తర్వాత ఏంటనేది ఇప్పుడు ఇండియా ఆర్మీ బ్రీఫింగ్ తర్వాత తెలుస్తుంది సంజయ్ గారు. సో సంజయ్ గారు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామం